ఇక ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని మర్చిపోకముందే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగాలం సభలోనూ రాళ్ల దాడి కలకలం రేపింది. విశాఖ జిల్లా గాజువాక సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబు వైపు రాళ్లు విసరడంతో టెన్షన్కు దారితీసింది. రాళ్లు వచ్చిన వైపు డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ చేశారు పోలీసులు. అటుగా పోలీసులు పరుగులు తీయడం కనిపించింది. ఆపై విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడిని ప్రస్తావించిన చంద్రబాబు చీకట్లో రాళ్లు వేయించుకొని రాజకీయ డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. సీఎం వెళితే కరెంటు ఉండదా అని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారని కామెంట్ చేశారు. అంతేకాదు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తనకే జగన్ రాజకీయాలు నేర్పుతారా అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. తెనాలిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపైన రాళ్లు వేశారన్నారు చంద్రబాబు. ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని వదిలిపెట్టరి ప్రజలు, తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా, విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఈ రోజు నేను చూశాను 2 సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా. నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు. అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడిని. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని మర్చిపోకముందే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న ప్రజాగాలం సభలోనూ రాళ్ల దాడి కలకలం రేపింది. విశాఖ జిల్లా గాజువాక సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గాజువాకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. పవన్ గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో కలకలం రేగింది. ఆ కాసేపటి క్రితమే చంద్రబాబుపై రాళ్లు వీసిన అగంతకులు చంద్రబాబు సమీపంలో పడ్డ రాళ్లు వెనక నుంచి చంద్రబాబు మాట్లాడుతున్న సమయం వెనక నుంచి విసరడంతో గుర్తు తెలియని వ్యక్తులు విసరడంతో ఆయనకి పెద్ద ప్రమాదం తగ్గిందని చెప్పొచ్చు. వాహనాలకు మాత్రమే తగిలేని చెప్పి రాళ్లు విసేసి వాళ్ళు పారిపోవడంతో చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రాళ్లు విసరడంపై ఆయన అయితే ఆక్షేపం వ్యక్తం చేశారు. ఆ రాళ్లు విసిన వారిని హెచ్చరించారు చంద్రబాబు. ఎలాంటి దాడులకు భయపడేది లేదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. రాళ్లు విసినప్పుడు అప్రమత్తంగా ఉన్న సిబ్బంది ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో చంద్రబాబుకి ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నిన్న జరిగినటువంటి జగన్ పై రాళ్లు దాడి మర్చిపోకముందే ఒకవైపు పవన్ కళ్యాణ్ పైన, ఒకవైపు మరోవైపు తన పైన కూడా రాళ్లు విసినపై చంద్రబాబు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేశారు. నిన్న జరిగిన సంఘటనపై తాను అప్పటికప్పుడే ఖండించినప్పటికి కూడా కొన్ని పేటీఎం కుక్కలో ఈ విధంగా తానే రాళ్లు ఇస్తున్నట్టుగా కూడా తన ప్లాక్ కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడం ఎంతవరకు సబబని చెప్తున్నారు. తాను గులకరాళ్లు విసిరేనంటారు కూడా వ్యంగ్యంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా విద్యుత్ కట్ అయితే ఎవరు తప్పు, గులకరాళ్లు వేస్తే ఎవరు తప్పు, అటు విద్యుత్ అధికారులు నిలదీయాలి లేదా పోలీసులు తప్పు కన్నా మేము ఏంటని కూడా ఆయన నిలదీసే పరిస్థితి కనిపించింది. కొంతమంది కావాలని ఈ విధంగా టీడీపీ పైన లేకపోతే తమ పైన బురద జల్లుతున్నారని, నిజంగా పోలీసులు తమ చేతులు ఉన్నారు కాబట్టి తమ ఎంక్వైరీ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. లేదంటే సీఎం రాజీనామా చేసి వెళ్లిపోవాలని కూడా చాలా తీవ్రంగా ఆయన విరుచుకుపడ్డారు. ఎందుకంటే నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం, మొత్తం కూడా సీఎం సంఘటన అనంతరం కూడా మొత్తం చంద్రబాబు మీద మొత్తం కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా టీడీపీ కూడా ఆరోపిస్తున్నారు. తాము ఖండించాము, ఎలక్షన్ కమిషన్ కూడా కలర్ చేసుకోవాలని కూడా కోరాము. అయినప్పుడు కూడా తామే ఏదో చేసినట్టుగా కూడా తమపై బురద జల్లుతున్నారు. గులకరాళ్లు విసిరింది తాము కాదని చెప్పినప్పుడు కూడా ఈ విధంగా చేయడం సబబు కాదని తీవ్ర స్థాయిలో చంద్రబాబు ధ్వజమెత్తారు పవన్.
అయితే వాసు ఇప్పుడు అటు సీఎం కావచ్చు, ఇటు ప్రధాన ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇలాంటి భౌతిక దాడులకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చోటు లేదని చెప్పుకోవాలి. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎలాంటి చర్యలకు దిగితే అవకాశం ఉంది భౌతిక దాడులకు సంబంధించి? ఈసీ ఇప్పటికే ప్రకటించింది అహింసాయుతంగానే ఏపీ ఎన్నికలు నిర్వహిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం, ఏ పార్టీ వాళ్ళు ఈ విధమైన భౌతిక దాడులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ కూడా వేయడం జరిగింది, దీనిపై విచారణ కూడా జరుగుతుంది. దాదాపు నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎక్కడ సెల్ టవర్లు కూడా సేకరించడం జరిగింది, ఎవరు ఏ విధంగా సీసీ కెమెరాలో పరిశీలించడం జరిగింది, ఎవరు దీనికి కారకులు అనేది కూడా విచారిస్తుంది. 24 గంటలు మొత్తం నివేదిక ఇమ్మని సిఈసి కూడా ఎన్నికల సంఘం కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ప్రకటించింది, హింసాయుతమైన మార్గాన్ని ఎవరు అనుకున్నా సరే సహించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘం అయితే చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఒక సీఎం ఒకే రక్షణ లేకపోతే కూడా మొత్తం కూడా ఖండించే పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా సీఎంకి ఇలా జరిగితే తమ పరిస్థితిని కూడా వాళ్ళు కూడా పరిశీలించే పరిస్థితి. ఎవరు తప్పు చేసినప్పుడు కూడా తప్పనిసరిగా వాళ్ళు శిక్షించాలని కూడా సిఈసిని కోరే పరిస్థితి కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వాసు. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని మర్చిపోకముందే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగలం సభలోనూ రాళ్ల దాడి కలకలం రేపింది. విశాఖ జిల్లా గాజువాక సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబు వైపు రాళ్లు విసరడంతో టెన్షన్ కు దారితీసింది. రాళ్లు వచ్చిన వైపు డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ చేశారు. అటుగా పోలీసులు పరుగులు తీయడం కూడా కనిపించింది. ఆపై విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడిని ప్రస్తావించిన చంద్రబాబు చీకట్లో రాళ్లు వేయించుకొని రాజకీయ డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. సీఎం వెళితే కరెంటు ఉండదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ ఆవలిస్తే పేగులు లెక్క పెడతానని కామెంట్ చేశారు ఆయన. అంతేకాదు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తనకే జగన్ రాజకీయాలు నేర్పుతారా అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. తెనాలిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పైన కూడా రాళ్లు వేశారన్నారు చంద్రబాబు.